ఓటెన్ టీవీకి స్వాగతం. కృష్ణానది వరదలతో కోతకు గురవుతున్న పాత ఎడ్లంక గ్రామాన్ని పరిరక్షించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల 0 అవర్ సమయంలో ఆయన అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక దీవి గ్రామం ఎదుర్కొంటున్న కోత సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల కృష్ణానదికి వరదలు తీవ్రంగా రావడంతో పాటు నది గమనంలో మార్పు రావడంతో ఎడ్లంక గ్రామం తీవ్రంగా కోతకు గురి అవుతూ వచ్చిందన్నారు. ఇలా చాలా ఇల్లు కూలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. గ్రామంలోని చాలా భాగం లోపలికి కృష్ణా నది చొచ్చుకుపోయి వచ్చిందని తెలిపారు. గతంలో నది కోత కారణంగా కొన్ని ఇల్లు నదిలో కలిసిపోగా తాజా వరదతో మంగళవారం 4 ఇల్లు నదిలో కలిసిపోయినట్లు తెలిపారు. ఈ గ్రామాన్ని పరీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రత్యేకించి కృష్ణానది వరదల కారణంగా ఎడ్లంక దివి కోతకు గురవుతున్న ప్రాంతంలో రక్షణ గోడ నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వరదలు వచ్చిన సమయంలో దీవివాసులు రాకపోకలు సాగించడం కష్టసాధ్యంగా ఉందని, దీవివాసులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎడ్లంక దీవిలో నివసించే ప్రజలందరూ నిరుపేద ఎస్సీ, బీసీ వర్గాల వారు అత్యధికంగా జీవిస్తున్నారని తెలిపారు. ఎడ్లంక దీవి ప్రజలు ప్రస్తుతం తీవ్ర ఆవేదనలో ఉన్నారని తెలిపారు. అక్కడి ప్రజల ఆవేదన గమనించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కోరారు. చాలా ఇల్లు కూడా కూలిపోయిన పరిస్థితి వచ్చింది. గ్రామంలో చాలా భాగం ఇవాళ కృష్ణానదిలోనికి చొచ్చుకుని వచ్చిన పరిస్థితి వచ్చింది. నిన్న ఒక 4 ఇల్లు కూలిపోయిన పరిస్థితి కలిగింది. అంచేత ఆ గ్రామాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రత్యేకించి ఈ నది కోతకు గురవుతున్న ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణం చేయటం, అలాగే వరదలో ఆ గ్రామానికి వెళ్ళటం చాలా కష్టసాధ్యమైన విషయం కనుక దానికి ఒక వంతెన నిర్మాణం చేయించడం వెంటనే చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అంతా పేదవాళ్ళు, ఎస్సీలు, బీసీలు నివసించే గ్రామం అది. ఆ గ్రామం ఇవాళ చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. తీవ్రమైన ఆవేదనలో అక్కడ గ్రామస్తులు ఉన్నారు. వారి ఆవేదనను గమనించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారు. జిల్లా కమ్యూనిటీ 1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ కులాగా గుర్తించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆ కులాన్ని తీసేయబడింది. తర్వాత ఒక కమిటీ వేశారు. జేసీ శర్మ గారు ఐఏఎస్ రిటైర్డ్ ఆధ్వర్యంలో కమిటీ మళ్ళీ ఈ ఎస్టీలో చేర్చమని రికమెండ్ చేసింది. ఆ రికమెండేషన్ కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్జీఓ పెండింగ్ ఉంది. నేను మీ ద్వారా గవర్నమెంట్ కోరుకుంటున్నాను, తొందరగా మాట్లాడి ఆర్జీఓ పిలిచే బాగుంని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెనిగండ్ల రాము గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర